హాయ్ అండి. ఎపిటెట్ సైకాలజీ ఓల్డ్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం కదా. టుడే అయితే October 8 మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అండి. రిలేటెడ్ టాపిక్స్ కూడా చూద్దాం బిట్స్కి వచ్చి. ఫస్ట్ వన్ వచ్చేసి సిసిఈ అనగా మనకి అందరికీ తెలిసిందే, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. ఇది మనం ఆల్రెడీ ముందు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నప్పుడు అందులో ఒక బిట్ అయితే వచ్చింది కదండి. సిసిఈ అనేది ఏపీలో ఎప్పుడు స్టార్ట్ చేశారని 2012-13 అది 17 ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అడిగారు ఆ బిట్. నెక్స్ట్ వచ్చేసి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చార్లెస్ జెడ్. ఇవి 4 ఉంటాయి కదండి. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో మనం బిట్ వచ్చిన ప్రతిసారి డిస్కస్ చేసుకుంటే మనకు గుర్తుండిపోద్ది కదండి ఆటోమేటిక్గా. నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సమరూప మూలకాల సిద్ధాంతం థారండైక్. సెకండ్ వన్ సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జెడ్. థర్డ్ వన్ గెస్టాల్ట్ అండ్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం వెర్దిమర్ కోహ్లర్. నెక్స్ట్ వన్ ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. సమరూప మూలకాలు అంటే 2 అంశాల మధ్య సామ్యం, సారూప్యత. సామాన్యీకరణము లేదా సాధారణీకరణం అంటే సూత్రము, నియమము. గెస్టాల్ట్ సిద్ధాంతం అయితే సంబంధాన్ని గ్రహించడం. ఆదర్శాల సిద్ధాంతం అంటే విలువలు, ఆదర్శాలు, వైఖరులను బదలాయించడం. ఓకేనండి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది రకం ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. వ్యక్తి అంతర ప్రజ్ఞ అంటే ఎదుటివారి మనోభావాలను, వాళ్ళ కోరికలు మనం అర్థం చేసుకుని వాళ్ళని హ్యాపీగా ఉంచగలిగిన వారు వ్యక్తి అంతర ప్రజ్ఞ కలవారు. వీళ్ళని సాంఘిక నేర్పరులు అని అంటారు. అదే అంతర్గత ప్రజ్ఞ అంటే మన భావాలు, సామర్థ్యాలు, లక్ష్యాలను మనం తెలుసుకుని దానికి తగ్గట్టు మనం బిహేవ్ చేస్తే అది అంతర్గత ప్రజ్ఞ. వీళ్ళని స్వీయ నేర్పరులు అని అంటారు. సో మనకు బిట్ అయితే ఇది వచ్చింది, స్వీయ నేర్పరులు అని ఎవరిని అంటారని. నెక్స్ట్ ఎగ్జామ్లో ఇది కూడా అడగచ్చు, సాంఘిక నేర్పరులు అని ఎవరిని అంటారు అని అడగచ్చు. సో వ్యక్తి అంతర ప్రజ్ఞ, ఇదేమో వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఒకసారి చూసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ బిట్, సహకార మరియు సహచర్య అభ్యసనాలు. ఇవి అసలు మనం చదవం, అంటే టాపిక్లో ఉంటాయి కానీ మనం ఇంత డీప్గా అయితే మనం చదవం కదండి. సో ఈసారి అన్ని కొత్త బిట్స్ అయితే ఎక్కువగా వచ్చినాయి. నేను మీకు అన్నీ చూపిస్తాను. చూడండి, ఈ టాపిక్ నుంచి అయితే మన October 10లో 2 బిట్స్ అయితే వచ్చినాయండి. ఏం లేదు, విద్యార్థి అనేవాడు 3 రకాలుగా నేర్చుకుంటాడని ఇచ్చాడు. ఉపాధ్యాయ విద్యార్థి మధ్య ప్రతిచర్య, విద్యార్థి జరిగే ప్రతిచర్య, విద్యార్థులకు సామగ్రికి మధ్య జరిగే ప్రతిచర్య వల్ల అభ్యసనం జరుగుతుందని చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఉపాధ్యాయుని ప్రశ్నించడం కంటే తోటి విద్యార్థులను తెలుసుకోవడం ద్వారా ఎక్కువ ఇష్టపడతారు, తోటి విద్యార్థులను అడగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని ఇందులో అయితే చెప్తారు. సో ఈ సహకార లేదా సహచర్య అభ్యసనం అనేవి 2 విద్యార్థి కేంద్రీకృతమైనవి అని ఇచ్చాడు. సో ఇదే మన బిట్. కొత్త టాపిక్స్ అయితే చాలా ఇస్తున్నాడు మన టెట్లో, చూసుకోండి మీరు అన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చేసి పరీక్షా పరికరాలు మరియు పద్ధతులు ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఈ బోధనా దశలు అనేవి ప్రతి పేపర్లో బిట్ ఉంటుందండి. పూర్వ చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ అని నేను మీకు ఆల్రెడీ ప్రతి పేపర్లో మీకు చూపిస్తూనే ఉన్నాను నేను అది. సో మీరు ఇక్కడ మాత్రం చూసుకోండి, ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి, బోధనలోని దశలు. సో మనకి ఇక్కడ పరీక్షా పరికరాలు పద్ధతులను ఎంపిక చేయడం అనేది పూర్వ చర్యాత్మక దశ. అదే పరస్పర చర్యాత్మక దశ అంటే లెసన్ చెప్పడం. ఇదేమో లెసన్ ముందు ప్రిపరేషన్, మొత్తం టీచర్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు, టీఎల్ఎం అయినా సరే, లెసన్ ప్లాన్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడం పూర్వ చర్యాత్మక దశ. పరస్పర చర్యాత్మక దశలో లెసన్ చెప్పడం జరుగుతుంది. ఉత్తర చర్యాత్మక దశలో మూల్యాంకనం చేయడం జరుగుతుంది, ఎగ్జామ్స్ పెట్టడం, ఏదైనా సరే హోంవర్క్ అలాంటివన్నీ ఇంకా ఉత్తర చర్యాత్మక దశలోకి వెళ్ళిపోతాయి. సో ఓన్లీ 3 రకాలు ఉంటాయి బోధన దశ. ప్రతి పేపర్లోని బిట్ అయితే ఉందండి, ఈ టాపిక్ చూసుకోండి మీరు ఒకసారి. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం. ఇది ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చెప్పేయగలం, సంసిద్ధత నియమం. ఎందుకంటే సంసిద్ధంగా ఉండాలంటే మెయిన్ ప్రేరణ ఉంటేనే కదండి మనం సంసిద్ధంగా ఉండగలం. సో అందుకని సంసిద్ధత నియమం. నెక్స్ట్ వన్, చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు. సో ఏం లేదండి, శ్రవణ అభ్యాసకులు అంటే వినడం ద్వారా నేర్చుకుంటారు. మౌఖికంగా అంటే మాట్లాడడం వల్ల నేర్చుకుంటారు. దృశ్య అభ్యాసకులు అంటే చూడడం ద్వారా నేర్చుకుంటారు. శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అంటే యాక్టివిటీస్ చేయడం ద్వారా నేర్చుకుంటారు. సో ఇక్కడ అదే అడిగాడు వాడు, ఇది మామూలుగా చూసి మనం పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్,
మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్బలనాలు ఈ రకానికి చెందినవి. పునర్బలనాలు అయితే 3 టైప్స్ కదండి, ప్రాథమిక, గౌణ, సాంఘిక. ఆప్యాయ అనేది లేదు. సో ఆన్సర్ అయితే సాంఘిక పునర్బలనాలు. అన్ని కొత్త టాపిక్స్ వస్తున్నాయండి, మీరు ఓల్డ్ మెథడ్లో ఎప్పుడు చదివిలా అయితే చదవద్దు అసలు. చూడండి, ప్రాథమిక పునర్బలనాలు ఇవి జీవితానికి అవసరమైనవి, శక్తివంతమైనవి. గాలి, ఆహారం, నిద్ర, నీరు మెయిన్ ఇంపార్టెంట్ కదండి. సో ఈ ప్రాథమిక. నెక్స్ట్ గౌణ పునర్బలనాలు, ఇవి ప్రాథమిక పునర్బలనాలకు జత చేయడం వల్ల ఏర్పడే పునర్బలనాలు. డబ్బు, బహుమతి, సర్టిఫికెట్లు ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ వచ్చేసి సాంఘిక పునర్బలనాలు, విద్యార్థి ఉద్వేగాలలో మార్పులు తెచ్చేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొగడ్త, చిరునవ్వు, ప్రశంస, కౌగిలింత. ఒకసారి చూసుకోండి, 3 రకాలు ఇవి. నెక్స్ట్ బిట్, NCF 2005 ప్రకారం బోధన అభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి. ఉపాధ్యాయ కేంద్రీకృత, మూల్యాంకనం, విద్యార్థి, విషయ. ఇంకా మెయిన్ ఎక్కడైనా సరే ఇప్పుడు అన్ని విద్యార్థి కేంద్రీకృతే కదండి. సో అలా కూడా మీరు ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్, ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు. సో కోల్బర్గ్ నైతిక వికాసంలో 6 దశలు అయితే ఉంటాయి కదండి, 3 స్థాయిలు. వీడు ఏమడుగుతున్నాడు, ఇంటి పని చేయడం, అదే పొగడ్త కోసం, ప్రశంస కోసం. అంటే మంచి బాలుడు, మంచి బాలిక రీతి. మొత్తం 3 స్థాయిలు కదండి, ప్రాథమిక స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఫస్ట్ వన్ శిక్ష, విధేయత. సెకండ్ వన్ బహుమాన, సహజ సంతోషం. థర్డ్ వన్ మంచి బాలుడు, బాలిక రీతి. సో మనకు ఆన్సర్ అయితే థర్డ్ వన్ అండి. మీకు ఇంకొకటి కూడా చెప్తాను. ఇక్కడ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామిక అంగీకరించబడిన చట్టరీతి అని ఉంది కదా, మన టెట్లో ఇది కూడా అడిగాడండి. మొత్తం 4 ఆప్షన్స్ ఇవే ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేసి మధ్యలో వేరే వేరే వర్డ్స్ పెట్టేశాడు. ఇందులో సరైంది ఏంటి అని అడిగాడు. సో మీరు మొత్తం ఇదంతా సెంటెన్స్ దీని గురించే కాకుండా ఓన్లీ ఈ హెడ్డింగ్ కూడా ఫుల్గా చదువుకుని వెళ్ళండి. నెక్స్ట్ వన్, తదాత్మీకరణం, అంతరీకరణం అనేవి ఈ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు. మొత్తం 5 రకాలు అయితే ఉంటాయి కదండి మనోలైంగిక వికాస దశలో. సో తదాత్మీకరణ, అంతరీకరణం అని ఎందులో కనిపిస్తున్నాయని అడుగుతాడు. మనం ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ఎందుకంటే శిశు దశలో కూడా ఆడపిల్లేమో వాళ్ళ తండ్రికి ఎఫెక్ట్ అవుతుంది, అబ్బాయిలేమో వాళ్ళ మదర్కి ఎఫెక్ట్ అవుతారు కదా. నేను మీకు చూపిస్తాను ఒకసారి అండి. 4 దశలు అయితే ఉంటాయి కదా, మౌఖిక దశ, ఆసన దశ, శిశ్న దశ, గుప్త దశ, జననాంగ దశ. సో శిశ్న దశలో అయితే అబ్బాయి అయితే వాళ్ళ మదర్కి ఎక్కువ ఎఫెక్షన్గా ఉంటాడు, దీన్నేమో ఎడిపస్ కాంప్లెక్స్ అంటాము. అదే తండ్రి అయితే ఆడపిల్ల అయితే తండ్రికి ఎక్కువ ఎఫెక్షన్గా ఉంటుంది కదా, ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటారు. ఇక్కడైతే గుప్త దశలో 6 to 11 years అండి ఇది. ఇక్కడ ఆడపిల్లలు తల్లితోనూ, మగపిల్లలు తండ్రితోనూ తదాత్మీకరణం, అంతరీకరణం అనే భావనను పొందుతారు. అంటే ఆడపిల్లలందరూ వాళ్ళ తల్లిలా ఉండాలనుకుని వాళ్ళ తల్లిని రోల్ మోడల్గా తీసుకుంటారనమాట. అబ్బాయిలందరూ వాళ్ళ తండ్రిని రోల్ మోడల్గా తీసుకుంటారు. సో ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్. ఇక్కడేమో ఎఫెక్షన్ ఉంటుంది, ఇక్కడేమో రోల్ మోడల్గా తీసుకుంటారు. వాడు బిట్టి చూసారా ఎంత డీప్గా అడుగుతున్నాడో. ఒకసారి మీరు చదివేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చదవండి. గౌణ లైంగిక లక్షణాలు అనేవి జననాంగ దశలో జరుగుతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఎక్కువ రోజులు ఉండే దశ గుప్త దశ. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ: సహచరుల ప్రసంగం, బహుమతులు, ఉపాధ్యాయ ప్రోత్సాహం, స్వీయ సంతృప్తి. సో స్వీయ సంతృప్తి అనేది అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు. సో సంజ్ఞానాత్మక నిర్మాణాలు ఏంటంటే రోజు మనం చెప్తూనే ఉంటున్నాను నేను రోజు, స్కిమాటాలు. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. ఆన్సర్ శైశవ దశ. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ వయసు పిల్లలు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. సో ఏ పిల్లలకంటే మనకు తెలుసు కదా, 6 to 14 years వయసు. నెక్స్ట్ వన్, ప్రక్షేపక పరీక్షల లక్షణం. ప్రక్షేపక 2 రకాలు ఉంటాయి కదండి. సో ప్రక్షేపక పరీక్షల లక్షణం ఏంటి? అస్పష్ట ఉద్దీపన. నెక్స్ట్ వన్, అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. 3 రకాలు అయితే ఉంటాయి కదండి, ఇడ్, ఈగో, సూపర్ ఈగో. సో ఇడ్ అంటే ఆనంద సూత్రం, ఈగో అంటే వాస్తవిక సూత్రం, సూపర్ ఈగో అంటే ఆదర్శ నైతిక సూత్రం.
చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనం. పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు. భాషా వికాసం పునర్బలనం మీద ఆధారపడి ఉంటుంది. భాషా వికాసం 3 నుంచి 5 సంవత్సరాల మధ్య జరుగుతుంది. పిల్లలు పరిశీలన ద్వారా భాషను నేర్చుకుంటారు. ఇవన్నీ కరెక్టే అండి. బట్ ఓన్లీ చామ్స్కీ ప్రకారం అయితే ఆన్సర్ అయితే ఫస్ట్ వన్ అండి. మనకి ఆల్రెడీ అది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఉంటుంది కదా, LAD. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దానిని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది. ఆన్సర్ వచ్చేసి విరమణ. ఏంటంటే వాళ్ళు కావాలనే పట్టించుకోవట్లేదు, ఒకవేళ పట్టించుకుంటూ ఉంటే అదే కంటిన్యూ చేస్తాడని దాన్ని ఆపేశారు. సో అది విరమణ. నెక్స్ట్ వన్, బోబోడాల్ ప్రయోగం దీనికి సంబంధించినది. ఆన్సర్ పరిశీలన అభ్యసనం. బండూరా బోబోడాల్ యూజ్ చేస్తారు కదండి. ఒక బోబోడాల్ అనే ఒక బొమ్మని ఒక రూమ్లో పెట్టి పిల్లలందరినీ దాంట్లోకి పంపిస్తారు కదా. అంతకంటే ముందే పిల్లలందరికీ కొంచెం వైలెంట్ మూవీ ఏదో చూపిస్తారు. ఆ మూవీ చూపించిన తర్వాత అప్పుడు పంపిస్తారు. సో ఆ మూవీలో చూసింది వీళ్ళు పరిశీలించి ఆ బోబోడాల్ మీద కూడా ఆ మూవీలో ఎలా అయితే ఫైటింగ్ చేశారో వీళ్ళు కూడా అలాగే దాన్ని గుద్దడం కొట్టడం అన్నీ చేస్తూ ఉంటారు. సో అది బోబోడాల్. సో ఆన్సర్ వచ్చేసి పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ వన్, రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయేమోనని భయపడుతుంది. సో ఫస్ట్ వన్ పాజిటివ్, సెకండ్ వన్ నెగిటివ్. సో ఉపగమ పరిహార. ఇక్కడ సంఘర్షణ ఏంటండి? ఉపగమ పరిహార. నెక్స్ట్ వన్, మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. సో ఇది అందరికీ తెలిసిందే, ప్రశ్నావళి. నెక్స్ట్ వన్, మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసిన భావన కలగడం. సో డేజావు మిథ్యా పరిచయ భావన. అదే జైగోర్నిక్ ప్రభావం అంటే ఏ పనైనా సరే పూర్తి చేసిన దానికంటే మధ్యలో ఆపేసిందే మనకు బాగా గుర్తుంటుందని చెప్పేదే జైగోర్నిక్ ప్రభావం. భ్రమ అంటే చీకట్లో ఎవరో ఒక వ్యక్తిని చూసి దెయ్యం అని అనుకుంటే అది భ్రమ. అసలు అక్కడ ఎవరూ లేకపోయినా సరే దెయ్యం ఉందని మనం భ్రమపడుతుంటే అది విభ్రమ. ఓకేనండి, రెండికి కొంచెం స్మాల్ చేంజ్ ఉంటుంది అంతే. ఇక్కడ ఏదైనా చూసి భయపడడం, ఇక్కడ ఏమీ లేకపోయినా సరే ఉంది అని భయపడడం విభ్రమ. నెక్స్ట్ వన్, బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం. సో ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనం. ఇటు రివర్స్లో అడిగాడు చూడండి క్వశ్చన్. మనకు నార్మల్గా నేను మీకు చూపిస్తానండి. అంతర్దృష్టి అభ్యసనంలోని బోధన పద్ధతులు 3 ఉంటాయి కదండి, సమస్య పరిష్కార, ప్రాజెక్ట్, అన్వేషణ. సో వీడు ఏమడిగాడు? ఈ 3 ఇచ్చి ఇది అడిగాడు, రివర్స్లో అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి అంతర్దృష్టి అభ్యసనం. నెక్స్ట్, మధ్యాహ్న భోజనం అందించడం వెనుక గల ప్రధాన ఉద్దేశ్యం. పిల్లలు హాజరు శాతం పెంచడానికి, ప్రాథమిక అవసరాలు తీర్చడానికి, పిల్లలు పాఠశాలకు రావడానికి ప్రేరణ కల్పించడానికి, పిల్లల్లో ఐక్యతను పెంపొందించడానికి. సో ఫుడ్ అనేది మెయిన్ ప్రాథమిక అవసరమే కదండి. సో ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి. నెక్స్ట్ వన్, MS ఎక్సెల్లో ఫార్ములాను టైప్ చేయడానికి ముందు ఉపయోగించే చిహ్నం. సో ఫార్ములా టైప్ చేయాలంటే ముందు మనం ఈక్వల్ టు అయితే యూజ్ చేస్తాం కదా. సో ఆన్సర్ ఈక్వల్ టు. నెక్స్ట్ వన్, టర్న్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతానికి ఆధారంగా రూపొందించబడింది. సో టర్న్స్టన్ రూపొందించిన సిద్ధాంతం సామూహికారక సిద్ధాంతం కదండి. సో టర్న్స్టన్ ఇవన్నీ నేను పిచ్చిగిట్లు ఎప్పుడో పెట్టేసానులేండి. బహుళకారక సిద్ధాంతం తారండై, ద్వికారక సిద్ధాంతం కార్ల్ పియర్సన్, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్, ఏకారక సిద్ధాంతం బినే. ఓకేనండి. నెక్స్ట్ వన్, అతి సంజ్ఞానాత్మకత అంటే స్వబుద్ధి అంటారు కదండి. సో స్వబుద్ధి అంటే తన గురించి తను ఆలోచించుకోవడం, సొంత ఆలోచన విధానం, మెటాకాగ్నిషన్ అంటారు కదా అది. నెక్స్ట్, గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు, వ్యాసరూప, లఘు సమాధాన, జతపరిచే, ఖాళీలు. సో మనం గుర్తించి ఆన్సర్ చేసేవి ఇందులో ఏమున్నాయండి? జతపరిచేవే కదా. సో ఆన్సర్ వచ్చేసి మ్యాచింగ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, మెమరీ యూనిట్ దీనిలో ఒక భాగం. ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మెమరీ అనేది దీనిలోదే కదండి. CPUలో 3 రకాలు అయితే ఉంటాయి కదా మనకి. కంట్రోల్ యూనిట్, ALU అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, నెక్స్ట్ మెమరీ యూనిట్ 3 ఉంటాయి కదండి. సో అదే అడుగుతున్నాడు వీడు. అంతేనండి. 8th అక్టోబర్ మార్నింగ్ పేపర్ అయితే కంప్లీట్ అయింది. ఆఫ్టర్నూన్ పేపర్ నేను నెక్స్ట్ పేపర్ మళ్ళీ చేస్తాను. రిలేటెడ్ కూడా అన్ని ప్రతి క్వశ్చన్కి మనం చూసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా మనకి రీకాల్ అయిపోతూ ఉంటుంది కదండి. సో అందుకే నేను మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.